సో ఆల్రైట్ గైస్. సో మనం ఈరోజు మాట్లాడుకుందాం సిబిఐటి కాలేజ్ గురించి మాట్లాడుకుందాం మనము. అండ్ నా రివ్యూ ఏంది, వాళ్ళు పెట్టిన రివ్యూ ఏంది, అసలు సిబిఐటి కాలేజ్ అది ఎన్ని ఎక్కర్స్ ఉంటుంది, దాని కట్ ఆఫ్ ఏంది, మరి అది వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎంత, మెయిన్ ప్యాకెట్ ప్లేస్మెంట్స్ కదా. సో వాళ్ళ ప్లేస్మెంట్ ఎంత వస్తుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, అంతా మనం మాట్లాడుకుందాం ఈ వీడియో ఫుల్ డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేసిన సైట్లో అయితే. సో నేనైతే ఇక సిబిఐటి సైట్ అయితే వచ్చేసిన ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ సిబిఐటి సైటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ సివిల్ ఉంది, అండ్ మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, తర్వాత ఈసీ కూడా ఉంది, అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్, ఇన్ఫర్మేషన్ ఐటీ కూడా ఉంది, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నికల్ ఉంది, ఇప్పుడు ఫిజిక్స్, ఇక కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఒకసారి. కానీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇందులో డిపార్ట్మెంట్స్. సో మనకి ఇది మెయిన్గా వచ్చేసి మనకి ఇది వచ్చేసి 50 acres క్యాంపస్ ఉంటుంది. సో దీని లొకేషన్ వచ్చి మనం చూసినట్టయితే గండిపేటలో ఉంటుంది. సో హైదరాబాద్ గండిపేట మంచి లొకేషను. ఆ సిటీకి కొంచెం దూరంలో చాలా మంచి లొకేషన్ ఉంటుంది. సో ఇది సిబిఐటి అండ్ ఎంజేఐటి అనేది అంటే పక్కనే ఉంటాయి. ఇలా సిబిఐటి అయితే ఒక మధ్యలో రోడ్డు, మధ్యలో దాని పక్కన ఎంజేఐటి ఉంటుంది. సో హాస్టల్ గురించి మాట్లాడుకుంటే సిబిఐటిలో అయితే హాస్టల్ అయితే లేదు, గర్ల్స్కి అయితే హాస్టల్ లేదు, బాయ్స్కి అయితే హాస్టల్ ఉంది. ఎంజేఐటి సిబిఐటి కలిపి క్యాంపస్ హాస్టల్ ఉంది, ఒక్కొక్కటి క్యాంపస్లో అందులో బాయ్స్ ఉంటారు. సో గర్ల్స్ అయితే మనం ఒక ప్రైవేట్ హాస్టల్ అక్కడ బయట ఉండాల్సి వస్తుంది. సో ఇవి మనం ఇక్కడ చూసుకుందాం అయితే. మరి మనం ఇక్కడ చూసుకుందాం ఇలా యూజీ కోర్సెస్ ఉన్నాయి. ఇక మనం తెలుసుగా ఇలా మొత్తం ఎంటెక్ ఉంది, బీటెక్ ఉంది, మేజర్ ఇంజనీరింగ్, మైనర్ ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో క్యాంపస్ లైఫ్ చూసుకుందాం మనం ఇక్కడ ఒకసారి వీళ్ళు ఎన్ని ఉన్నది. సో వీళ్ళు చేసిన ఇన్నోవేషన్స్, వీళ్ళకి ఒక టెక్ ఫెస్ట్ ఒక పేరు, వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళు ఆడినాయి, వాళ్ళు ఇంత ఇక్కడ అన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు ఇందులో. సో చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళొక స్టూడెంట్ క్లబ్ కానీ, ఇక్కడ గ్యాలరీస్ ఈవెంట్ వాళ్ళు చేసిన ఫొటోస్ అవన్నీ ఇక్కడ పెట్టారు. సో దాంట్లో చాలా బాగుంటుంది. మీరు అనుకుంటే చాలామంది సిబిఐటి హ్యాపీ డేస్ మీద చూసిపోతుంటారు కదా. సో అట్లే ఉండదు ఇంజనీరింగ్ అంటే, కొంచెం ఇంచుమించు అట్లుండదు. చాలా వర్క్స్ ఉంటాయి, చాలా కష్టపడాలి, సెమిస్టర్స్ ఉంటాయి, ఇప్పుడు ఈస్కి అసైన్మెంట్స్ ఉంటాయి, అవన్నీ రాయాలి, ఇవన్నీ చేయాలి కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్లేస్మెంట్ మెయిన్ ఫ్యాక్టర్ ప్లేస్మెంట్ కదా. సో ఈసారి వచ్చిన ప్లేస్మెంట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ప్లేస్మెంట్ వీళ్ళకి అరౌండ్ 59 lakh హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది వీళ్ళకి. సో ఈసారి 800+ కంపెనీస్ వస్తాయని వీళ్ళు పెట్టారు. ఒకసారి చూద్దాం మనం అసలు ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఏంది మన వీళ్ళకి చాలా పెద్ద అల్యూమినియం నెట్వర్క్ ఉంది ఇక్కడ చూసినట్టయితే. చాలా పెద్ద అల్యూమినియం నెట్వర్క్ అంటే ఎవరైతే సక్సెస్ అయ్యారో అక్కడ నుంచి చాలా ఇక్కడ సక్సెస్ అయ్యి పెద్ద పొజిషన్లో వాళ్ళ అల్యూమినియం నెట్వర్క్ వాళ్ళ కిందికి వస్తారు. సో ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనం ప్లేస్మెంట్ హైలైట్ చూసుకున్నాం ఒకసారి. మనం ఇక్కడ ప్లేస్మెంట్ హైలైట్ చూసుకున్నట్టయితే ఇక చూడండి 40 CTC 49 LPA ఒక అమ్మాయికి వచ్చింది ఇక్కడ ఈసారి. మైక్రోసాఫ్ట్లో హైర్ చేసుకోరు. సో ఇంకోటి ఏంటంటే ఇంకో అమ్మాయికి కూడా వచ్చింది 49 LPA సేమ్, వాళ్ళు కూడా మైక్రోసాఫ్ట్ హైర్ చేసుకోరు. ఇంకో డెలివరీ కంపెనీ ఇంకో కంపెనీ వచ్చింది 26.3 LPA వాళ్ళతో ప్యాకేజ్ వచ్చింది. ముగ్గురికి వచ్చింది ఆ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ. అండ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఈసారి 59.91 LPA అట్లాస్ అని ఒక కంపెనీ తీసుకుంది, సిఎస్సి బ్రాంచ్. సో 2024 బ్యాచ్ ఇది, మొన్న రీసెంట్గా వచ్చింది మీకు. సో చూసి హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. సో మంచిగా ఉంటుంది క్యాంపస్ లైఫ్, మీరు మీరు మంచిగా చదువుకోవచ్చు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలా మెన్షన్ చేశారు ఇయర్ వైజ్ కూడా వీళ్ళు చేశారు. ఇయర్ వైజ్ ఎంతమంది ఆఫర్ అయ్యారు, 2023-24 ప్లేస్మెంట్ ఎంతమందికి వచ్చింది. 854 మెంబర్స్కి వచ్చింది ప్లేస్మెంట్, అన్ని బ్యాచ్ కలిపేది. ఇక్కడ డాక్యుమెంట్ చూసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇది. ఆ తర్వాత 2023 నుంచి 2023 చూసుకున్నది 1,375 మెంబర్స్ ఇక్కడ నుంచి ఆఫర్ అయ్యారు, ప్లేస్ అయ్యారు. ప్రతి ఇయర్కు మంచిగా ఉంది. యావరేజ్ అక్కడ చూసినట్టయితే 1000 ఉంది, 700 అట్లా 600 అట్లా ఉంది మనకి యావరేజ్గా. మంచిగా ఉంది, ప్లేస్మెంట్స్ అయితే బాగా వస్తున్నాయి ఈ కాలేజ్కి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, మీరు పోవచ్చు మంచిగా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, 800 square feet ఉందంట, 18,000 square feetలో. ఇక డైనింగ్ టేబుల్ ఉంది, 20 ఉన్నాయి, 20 నెంబర్ ఆఫ్ కెపాసిటీస్ ఉన్నాయి, ప్రొజెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, లాగిటీ హెచ్డి వెబ్ క్యామ్స్ ఉన్నాయి, ప్రింటర్స్ ఉన్నాయి, వాళ్ళు మెన్షన్ చేసారు ఇందులో మరి వాళ్ళైతే. సో ఇది వీళ్ళ ఇంకా చాలామంది ఇంటర్న్షిప్ కూడా చేస్తుంటారు, చాలా డబ్బుతో ఇంటర్న్షిప్ చేస్తారు ఈ కాలేజ్ నుంచి, మేము చూసుకోవచ్చు ఇక్కడ. మొత్తానికి అయితే ఐ థింక్ ఇది అంటే నా రివ్యూ ప్రకారంలో బెస్ట్ ఇది. చాలా మంచి క్యాంపస్ లైఫ్, చాలా మంచి క్యాంపస్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది కాలేజ్ పోతే మీరు. సో కానీ ప్రైవేట్ కాలేజ్ కదా కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, మీరు లోపల పోతే మళ్ళీ మేము బయటికి రానియరు, అది కొంచెం ఉంటే. కానీ ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే మీరు ఏ బ్రాంచ్ అయినా సరే పాత కాలేజ్ కదా, ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజ్ అన్నింటిలో పాత కాలేజ్ కాబట్టి మీరు చూసుకోవచ్చు, అన్ని కాలేజ్ చూసి సో మీరు చూడండి.
అండ్ ద వన్ థింగ్ ఈజ్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా వచ్చేసి ఇది సిబిఐటి కాలేజ్, వాసవి కాలేజ్, తర్వాత ఎంవిఎస్ఆర్ విఎన్ ఉన్నాయి. ఇవన్నీ పాత కాలేజ్ కదా. సో ఇక్కడ ఫ్యాకల్టీ అన్ని బ్రాంచ్లకు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రతి బ్రాంచ్లో ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ యాక్చువల్గా. ఎందుకంటే పాత కాలేజీలు అప్పటి నుంచి ఉన్న కాలేజ్, ఎస్టాబ్లిష్ ఉన్న కాలేజ్. ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ వచ్చి 1979 అయింది ఎస్టాబ్లిష్ కాలేజ్. సో వెళ్ళొచ్చు మీరు. నేను చెప్పేది ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ వన్ థింగ్ ఈజ్ ఇంకా ఇక్కడ రీసెర్చ్ కూడా బాగుంటుంది. రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మంచి ఎంటెక్ చేయాలనుకుంటే, ఫర్దర్గా పీహెచ్డీ ఎంటెక్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. రీసెర్చ్ బాగుంటుంది. ఒకసారి మీరు చూసుకుంటే బిల్డింగ్. సో ఓవరాల్ ఈజ్ ఎ గుడ్. అండ్ ఇంకా దీని గురించి మీకు పర్సనల్గా రివ్యూ కావాలంటే నేను యూట్యూబ్లో ఇప్పుడు వీడియోలో చెప్పేది వీళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి చెప్తాను. నేను మీకు పర్సనల్ రివ్యూ అన్న నాకు ఈ కాలేజ్ వస్తుంది, నాకు పర్సనల్గా రివ్యూ కావాలి, నాకు అసలు ఈ క్యాంపస్లో లోపల ఎట్టుంటుంది అంటే నిజాలు లోపల బయటికి చెప్పారు కదా. సో మనం లోపల తెలుసుకోవాలి. కాబట్టి ఈ కాలేజ్ గురించి మీకు పర్సనల్ రివ్యూ కావాలంటే నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ పెట్టి ఇన్స్టాగ్రామ్ది. నేను పక్కా అక్కడ ఉన్న స్టూడెంట్స్ మాట్లాడిస్తాను. అలా బాగుంటుంది ఆ కాలేజ్, ఎంతమంది మరి వీళ్ళు పెట్టింది లేకపోతే వాళ్ళు చేసింది నిజమేనా, మరి మనం కంపేర్ చేసుకోవాలి కదా, మనం ఏది నమ్మద్దు కదా. సో కాబట్టి నేను పక్క మెసేజ్ హెల్ప్ చేస్తాను, నాకు ఒకసారి మెసేజ్ చేయండి కింద మీరు. సో మనము చూద్దాం. మరి ప్రతి కాలేజ్ నేను రివ్యూ చేస్తాను, పర్సనల్ రివ్యూ చేస్తాను, స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడిస్తాను. సో కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో.